హలో స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్లో ఎక్సైజ్ 1 అయిపోయింది. ఎక్సైజ్ 1బిలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేసాను. బేసిక్స్ ప్రాబ్లమ్స్, ట్రిగ్నామెట్రీ, హైపర్బోలిక్, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫార్ములాస్ చెప్పాను. దానికి కొన్ని గుడ్డి గుర్తులు చెప్పాను. దాంట్లో నుంచి ఆ ఫార్ములాస్ చెప్పినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సైజ్లో ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే ఆ ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ పాటు ఇంటిగ్రేషన్లో అన్ని ఫార్ములాస్ కంప్లీట్ అయిపోతాయి. తర్వాత మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఈ ఫార్ములాస్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అంటే ప్రాబ్లం చూసి మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ప్రాబ్లం చెప్పేటప్పుడు మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఇప్పుడు ఫార్ములాస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇంటిగ్రేషన్ బై మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. దీంట్లో ఉండే ఫార్ములాస్ ఇది ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ చూడమ్మా. ఇంటిగ్రల్ 1/ax plus b into dx is equal to 1/a log of ax plus b into c. గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ 1/ax plus b dx is equal to 1/a log of ax plus b plus c. నెక్స్ట్ ఇది కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తాము. కొన్ని ప్రాబ్లమ్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ f dash x by f of x into dx. Integral f dash x by f of x into dx is equal to log of f of x plus c. ఎలా అన్నప్పుడు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు గుర్తుకొస్తుంది. ఇంటిగ్రల్ f dash x by f of x into dx log of f of x plus c. నెక్స్ట్ ఇంటిగ్రల్ e power ax dx is equal to 1/a e power ax plus c. మనకు ఫార్ములాస్లో బేసిక్లో ఏం చెప్పాను నీకు? ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏం చెప్తాను? ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అని చెప్పాను మీకు. ఇక్కడ ఏమొస్తుంది? ఏకు ముందర ఏ వస్తుంది కాబట్టి ఏ అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 1/a ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ సి అని వచ్చింది. అంతే, చూడండి. అంతే. మనకు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని బేసిక్ ఫార్ములా చెప్పిన. ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఏమొస్తుంది? ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ అంటే 1/a ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ సి. మనకు ఎక్స్ట్రా ఏమొచ్చింది? ఏ కాబట్టి ఏ వచ్చింది. అంతే, ఓకేనా? నెక్స్ట్ చూడమా. నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -1/a కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. మనము బేసిక్స్లో ఏం చేసినాము? ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఏం రాసినాం మనము? ఏఎక్స్ ప్లస్ సి. అంతే చూడు. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ బదులు ఏం రాసినాం ఇక్కడ? ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏంటి? మైనస్ ఏఎక్స్ ప్లస్ సి. కానీ ఇది ఎక్స్ట్రా ఏముంది? మనకు ఏ ఉంది కాబట్టి -1/a కాస్ ఆఫ్ ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. అంతే. మనకు బేసిక్ ఫార్ములాస్ వస్తే ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ సి, అంతగానే ఏం లేదు. నెక్స్ట్ చూడు. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -1/a కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ సి. మనకి యాక్చువల్లీ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏముంది? మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. కానీ ఎక్స్ బదులు ఏముంది ఇక్కడ? ఏఎక్స్ ఇంటూ డిఎక్స్. ఏ ఉంది కాబట్టి ఎక్స్ట్రా -1/a కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్. మనకు యాక్చువల్ అయితే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏంటి? సైన్ ఎక్స్ ప్లస్ సి. కానీ ఎక్స్ బదులు ఇక్కడ ఏముంది మనకు? ఏఎక్స్ ప్లస్ బి. ఏఎక్స్ ప్లస్ చూడు. ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ అంటే 1/a సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. అంటే మనకు ఎక్స్ బదులు ఏమొస్తున్నాయంటే ఇక్కడ ఏఎక్స్ 1/a ఎక్స్ట్రా. నెక్స్ట్ చూడు. ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ 1/a సైన్ ఏఎక్స్ ప్లస్ సి. మనకు యాక్చువల్ అయితే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్
కాస్ ఎక్స్ అంటే ఏమైంది ఏఎక్స్ ఉంది అంటే 1/a sin of ax plus c. నెక్స్ట్ చూడు ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏమి రాస్తాం మనము tan x ప్లస్ సి అని ఎక్స్ బదులు ఎక్కడ ఉంది సీకెండ్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. మనకు tan ఎక్స్ కదా ఎక్స్ బదులు ఏముంది ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ అంతే. నీకు ప్రతిసారి నీకు బేసిక్లో ఎక్స్ ఉంటాయి ఇక్కడ ఎక్స్ బదులు ఏమవుతుంది ఏఎక్స్ ప్లస్ బి కానీ ఈఎక్స్ కానీ వస్తాయి. బేసిక్స్లో నీకు నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పిన ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏం చెప్పాను సీకెంట్ ఎక్స్ ఇంటిగ్రల్ కొసెకంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ కొసెకంట్ ఎక్స్ ప్లస్ సి. అవి అక్కడ క్లాస్ చెప్పాను సేమ్ ఇక్కడ కానీ అక్కడ ఎక్స్ చెప్పాను ఇక్కడ ఎక్స్ బదులు ఏమొస్తుంది ఏఎక్స్ ప్లస్ బి కానీ ఏఎక్స్ వస్తాయి అంతే ఏం లేదు. నెక్స్ట్ ఏమొస్తుంది 1/a గుర్తుపెట్టుకోండి. చూడమా ఇప్పుడు ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ 1/a tan ఆఫ్ ఏఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే మీ ఎక్స్ బదులు ఏమొచ్చింది ఇక్కడ ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ 1 మైనస్ 1/a cot ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏం రాస్తుంటే మేడం సీకెంట్ ఎక్స్ రాస్తుంది కానీ ఇక్కడ సీకెంట్ ఎక్స్ బదులు ఏముంది ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ టాన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/a సీకెంట్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ మా ఇంటిగ్రల్ కొసెకంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే అదేమవుతుంది మైనస్ కొసెకంట్ ఎక్స్ ప్లస్ సి కానీ ఎక్స్ బదులు ఏమొస్తుంది ఇక్కడ కొసెకంట్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ కాట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఇజ్ ఈక్వల్ మైనస్ 1/a కొసెకంట్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ బి 1/a ఎక్స్ట్రా వస్తుంది ఆ ఫార్ములాస్. నెక్స్ట్ మా ఇవి ఇంతవరకు మీకు ఈ ఫార్ములాస్ వచ్చినాయి ఈ ఫార్ములాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంతవరకు మనకు ఫార్ములాస్ ఉండేది ఏదేంటి కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బాగా గుర్తుపెట్టుకోండి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ కొసెకంట్ ఎక్స్ కాట్ ఎక్స్ కానీ మనకు టాన్ ఎక్స్ కాట్ ఎక్స్ రాలేదు ఇప్పుడు కాట్ ఎక్స్ చూడమా ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. ఇక్కడ చూడండి రెండు ఫార్ములాస్ ఉన్నాయి ఈ రెండు ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా ఈ రెండు ఫార్ములాస్ చూడండి. ఇక్కడ ఏం చెప్పాను ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇవన్నీ ఇప్పుడు సెషన్ అమ్మా ఇక్కడ తర్వాత ఇవి ఇంతవరకు రాలేదు మనకు ఈ ఫార్ములాస్ రాలేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొస్తుంది ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ ఆఫ్ మాడ్యులస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. బాగా గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్యులస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. గుర్తుపెట్టుకో టాన్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అంటే మాడ్యులస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ మా ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్యులస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి. గుర్తుపెట్టుకో ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ కానీ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కాదు ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్యులస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసెకంట్ ఎక్స్ డిఎక్స్ కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ కానీ ఇక్కడ ఏముంటుంది కొసెకంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్యులస్ కొసెకంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఈ 4 గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు ఇవి మనకు 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 3 ఒక ఫ్రేమ్ ఈ 3
ఒక ఫ్రేమ్, ఈ మూడు ఒక ఫ్రేమ్ గుర్తుపెట్టుకో. అంటే ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్ గుర్తుంటే మనకు వచ్చేస్తుంది. ఆల్రెడీ మీకు బేసిక్ చెప్పిన ఇంటిగ్రల్ 1/√(1 - x²) dx సైన్ ఇన్వర్స్ ఎక్స్. రూట్ ఉంటే సైన్ ఇన్వర్స్ కానీ కాస్ ఇన్వర్స్ కానీ, అదే రూట్ ఉంటే ముందు ఎక్స్ ఉంటే సీకెండ్ కానీ కొసెకెండ్ కానీ, అసలు రూట్ లేకుంటే tan ఇన్వర్స్ మీకు గుడి చెప్పాను. అలా మెథడే చూడమా. ఇప్పుడు ఇంటిగ్రల్ 1/√(, గుర్తుపెట్టుకోండి 1 - x² అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ చెప్తుంది. కానీ ఇక్కడ 1 లేదు, ఏముంది ఏ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనేం చెప్పాను ఇంతకుముందు, ఇంటిగ్రల్ 1/√(1 - x² dx అంటే ఏం చెప్పాను మీకు, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. కానీ ఇక్కడ 1 బదులు ఏముంది, a² ఉంది. అట్లా ఐడెంటిఫై చేసుకోవాలా, 1 ఉందా a² ఉందా. 1 ఉంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఏ ఉంది కాబట్టి చేంజ్ అవుతుంది. ఏమవుతుంది చూడు, చూడండి ఇంటిగ్రల్ 1/√(a² - x² dx సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. 1 లేదు, 1 ఉంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఏ ఉంది కాబట్టి సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. నెక్స్ట్ చూడమా, ఇక్కడ ప్లస్ ఉంది, నెక్స్ట్ దానికి ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటి, అడిషన్. అడిషన్ అంటే ఏంటి, ఒకటే యాడ్ చేస్తున్నాం. మేము యాడ్ చేస్తున్నాము, ఇంటిగ్రల్ 1/√(a² + x² dx సైన్ h ఇన్వర్స్ x/a. ప్లస్ కాబట్టి ఒకటి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ సైన్ ఇన్వర్స్, ఇక్కడ హెచ్ యాడ్ చేస్తున్నాం, ఎందుకు ప్లస్ కాబట్టి. ఇంటిగ్రల్ 1/√(a² + x² dx సైన్ h ఇన్వర్స్ x/a ప్లస్ సి. బాగా గుర్తుపెట్టుకో, a² x, 1² అంటే సైన్ ఇన్వర్స్, a² వచ్చింది కాబట్టి సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. ప్లస్ వచ్చింది కాబట్టి ఒకటి యాడ్ చేస్తాం, సైన్ h ఇన్వర్స్ x/a ప్లస్. ఇక చూడమ్మా, ఇంటిగ్రల్ 1/√(x² - a² dx. a² రాలేదు, ముందేమొచ్చింది x² వచ్చింది. x² - a² dx అంటే కాస్ h ఇన్వర్స్ x/a ప్లస్ సి. గుర్తుపెట్టుకో, ఇంటిగ్రల్ 1/√(x² - a² dx అంటే ఈక్వల్ టు కాస్ h ఇన్వర్స్ x/a ప్లస్ సి. బాగా గుర్తుపెట్టుకో, ఇంటిగ్రల్ 1/a² - x² dx సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. అదే ప్లస్ ఉంటే ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² అంటే ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం, ఇది సైన్ h ఇన్వర్స్ x/a. అట్లా కాకుండా a² రాకుండా ముందు x² ఉంది, కాస్ h ఇన్వర్స్ x/a. గుర్తుపెట్టుకోవాలా, అంటే ఇంటిగ్రల్ నుండి 1/రూట్ ఉంటే సైన్ ఇన్వర్స్ x/a కానీ, సైన్ h ఇన్వర్స్ కానీ, కాస్ h ఇన్వర్స్ కానీ ఉంటాయి. ఇప్పుడు చూడమ్మా, ఈ మూడు ఫ్రేమ్ చూద్దాం. ఈ మూడు చూడండి. ఇక్కడ చూడండి, రూట్ ఉన్నాయా, రూట్ లేవు. అలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్రేమ్ కు రూట్ లేవు. రూట్ లేకుండా చూడమ్మా, ఇంటిగ్రల్ ఇంతకుముందు మనకి ఏం చెప్పినాము, ఇంటిగ్రల్ 1/1 + x² dx అంటే చెప్పాను tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని చెప్పిన. ఇంటిగ్రల్ 1/1 + x² dx అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని చెప్పాను. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇంటిగ్రల్ 1 కాదు, ఏముంది a², ఏ ఉంది, ఇంటిగ్రల్ 1/a² + x² dx 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/a² + x² dx 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ సి. నెక్స్ట్ గుర్తుపెట్టుమా, ఇంటిగ్రల్ 1/a² - x² dx ఇంటిగ్రల్ 1/a² - x² dx 1/2a log of మాడ్యులస్ a + x/a - x ప్లస్ సి. బాగా గుర్తుపెట్టుకో, a² + x² అంటే tan ఇన్వర్స్ అయిపోయింది. ఇక్కడ ఇంటిగ్రల్ 1/a² - x² dx 1/2a log of మాడ్యులస్ a + x/a - x ప్లస్ సి. నెక్స్ట్ చూడమ్మా, ఇంటిగ్రల్ a² రాలేదు, x², ఇక్కడ x² వస్తే కాస్ h ఇన్వర్స్ అని గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ ఇంటిగ్రల్ 1/x² - a² dx అంటే 1/2a log of మాడ్యులస్ x - a x ప్లస్ a ప్లస్ సి. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇంటిగ్రల్ 1/a² - x² dx వస్తే 1/a, ఏ ఉంది కాబట్టి a + x/a - x. ఇక్కడ చూడమ్మా, ఇంటిగ్రల్ 1/x² - x² dx 1/2a log of x ఉంది కాబట్టి పైన x - a ప్లస్ x ప్లస్ a. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏమొస్తుందంటే a ప్లస్ x/x, ఇక్కడ ఏమొస్తుంది x వస్తుంది, x - a x ప్లస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ 1/a² + x² dx అంటే 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/a²
ఏ స్క్వేర్ మైనస్ డిఎక్స్ అంటే 1/2a log ఆఫ్ ఏ ప్లస్ మాడ్యులస్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ వస్తే 1/2a log ఆఫ్ ఎక్స్ మైనస్ వచ్చింది కాబట్టి మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఆ ఫ్రేమ్ ఒక. ఇప్పుడు చూడు ఈ ఫ్రేమ్ చూడమ్మా, ఇక్కడ 1/రూట్ వచ్చింది, ఇక్కడ 1/ అంటే ఇక్కడ న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది, ఇక్కడ న్యూమరేటర్ ఉంది, ఇక్కడ డినామినేటర్ ఉంది. కానీ ఈ మూడు దానికి ఓన్లీ న్యూమరేటర్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ న్యూమరేటర్, డినామినేటర్ అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రూట్ ఉండి ఏ స్క్వేర్ ఉంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, అదే ప్లస్ ఉంటే సైన్ హెచ్ ఇన్వర్స్ అని చెప్పాను. ముందు ఎక్స్ ఉంటే కాస్ హెచ్ ఇన్వర్స్ చెప్పాను. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఓన్లీ న్యూమరేటర్ మాట ఉన్నాయి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. న్యూమరేటర్ ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి దీనికి లింక్ ఉంది అమ్మా. ఈ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంకి లింక్ ఉంది. ఎలా ఉంది అంటే ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై. కానీ కొంచెం చేయండి, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఉంది, ఇదేముంది ఓన్లీ న్యూమరేటర్ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ బై 2. సేమ్ మళ్ళీ ఇదేమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ బై 2 బదులు ఏ ఎక్స్ బదులు ఏముంది ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. మళ్ళీ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఫస్ట్ ఎక్స్ బై 2 మళ్ళీ సేమ్ అదే ఇది ఏది ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఎక్స్ బై 2 వస్తుంది ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ అంటే ఏమొచ్చింది సైన్ హెచ్ ఇన్వర్స్ వచ్చింది. ఇక్కడ సేమ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం వస్తుంది ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదే సేమ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై 2 బదులు ఏమొస్తుంది ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. నెక్స్ట్ మా ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎస్ ఏ కాకుండా ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై, ఇక్కడ సేమ్ అంతే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, కానీ కొంచెం డిఫరెన్స్ ఏంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 మళ్ళీ సేమ్ ఇదే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇక్కడ రెండు ప్లస్లు వస్తాయమ్మా, ఇక్కడ మైనస్ వస్తాయి గుర్తుపెట్టుకో, మైనస్ ఏ స్క్వేర్ బై 2 కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. గుర్తుపెట్టుకొని చెప్తున్నానండి ఇంటిగ్రల్, ఎందుకంటే మనకు 7 మార్క్స్ ఇంపార్టెంట్, 7 మార్క్స్లో వస్తాయి. చూసినప్పుడే నీకు ఐడెంటిఫై అవ్వాలి ఏమి ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 మైనస్ ఇది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూమరేటర్ డినామినేటర్, న్యూమరేటర్ ఉంది డినామినేటర్ లేదు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. లాస్ట్ మా ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ బై 2 సేమ్ అదే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, కానీ ఇక్కడ ఏమైనా మైనస్ రెండు దానికి ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్. ఇవి ఇంపార్టెంట్. లాస్ట్ ఫార్మా ఇంటిగ్రల్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ 1/a ax ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ 1. ఇది ఎట్లా ఉంది ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా గుర్తుందా మనకు ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఉంది కదా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి ఆ ఫార్ములా. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇవి తెలిస్తే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజీగా చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎంత ఈజీగా చేయొచ్చు, కానీ ఈ ఫార్ములాస్ అన్ని బయట చేయాలి. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఈజీగా చేస్తారు, ఎందుకంటే ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ బి ఎక్స్ బదులు ఏఎక్స్ ఉంది కాబట్టి వస్తుంది. ఇక్కడ రెండే గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ బై ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డిఎక్స్ అంటే 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. ఈ రెండు తర్వాత ఇవి ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఇది 1, ఇది 2, ఇది 3 సైన్ మార్క్స్ ఇంపార్టెంట్ వస్తాయి. ఇక్కడ మీకు గుడ్డి గుర్తు చెప్తున్నా
ఇంటిగ్రల్ నుండి 1/2 న్యూమరేటర్ డినామినేటర్ ఉందా, న్యూమరేటర్ రూట్ లేదా, ఇక్కడ ఏముంది న్యూమరేటర్ ఉందా, ఈ ఫ్రేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ 1/a² - dx అంటే న్యూమరేటర్ ఎందుకంటే sin ఇన్వర్స్ x/a ప్లస్ ఉంటే ఒకటి యాడ్ చేస్తాం sin h ఇన్వర్స్ x/a ప్లస్ x² ఉంది కాబట్టి cos h ఇన్వర్స్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఇక్కడ a² ఉంది 1 లేదు 1 ఉంటే sin ఇన్వర్స్ బేసిక్ లేకపోతుంది. నెక్స్ట్ రూట్ లేదంటే 1/a tan ఇన్వర్స్ x/a ఇక్కడ ప్లస్ ఉంది. అదే మైనస్ ఉంటే 1/a లాగా 1/2a లాగా మాడ్యులస్ a ప్లస్ x/a మైనస్ x. అట్లా కాకుండా నీకు x² - a² ఉంది అనుకో 1/2a లాగ్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి x మైనస్ a/x ప్లస్ ఆ మూడు ఇది గుర్తుపెట్టుకోవాలి. √a² - x² dx అంటే సేమ్ ఇదే వస్తుంది a² sin ఇన్వర్స్. ఇటుంటే sin h ఇన్వర్స్ x/, ఇటుంటే cos h ఇన్వర్స్. ఇవి ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ కానీ బాగా మ్యాచ్ చేస్తే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనకు ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అంటే యూవీ మెథడ్ అనేది అవి చేసేసుకుంటే డైరెక్ట్ సైన్ మార్క్స్ పోవచ్చు. ఈ ఫార్ములాస్ కొద్దిగా బాగా నేర్చుకోండి. సబ్స్టిట్యూషన్ ఇంకా దీని మీద ప్రాబ్లం చేస్తారు, ఒకసారి నోట్ చేసుకోండి.